అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు డిసెంబర్ మాసంలో 16వ తేదీ అనగా మంగళవారం తేదీ ఈ రోజున వీరికి జరగబోయేది తెలిస్తే చాలా వరకు హాటాన్ పరిణామాలుగా చెప్పొచ్చు. ఇలాగే జరగబోతుంది. అందరికీ మా నమస్కారం అండి. ఈ రోజున చెప్పబోయే ఈ విషయం తెలుసుకుంటే మీ మతిపోతుంది. చాలా పెద్ద కంగు తింటారు. మీ ఇంట్లోని ఈ గదిలోని ఆ ముగ్గురు దేవీ దేవతలు నివసిస్తున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడినటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురూజీ మహదేవ. ఫోన్ నెంబర్ 9440375344. ఇప్పుడే చూడండి, ఈరోజు మేము మీకోసం శ్రీరాముడి సందేశాన్ని తీసుకొచ్చాము. 101 సంవత్సరాల తర్వాత ఈ రాశి వారికి అదృష్టం కలిసొచ్చింది. అందుకే భగవాన్ శ్రీరాముడు మీకోసం సందేశాన్ని పంపాడు. మీకు మేము కొన్ని ప్రత్యేక సమాచారాలు ఇవ్వాలనుకుంటున్నాము. మీ ఇంట్లోని ఈ గదిలోని ముగ్గురు దేవీ దేవతలు నివసిస్తున్నారు. కానీ మీకు దీని గురించి ఎటువంటి సూచన లేదు. ఈ యొక్క రోజున ఈ 24 గంటల్లో మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి. ఎందుకంటే మీ ఇంట్లో 3 గొప్ప శక్తులు కొలువై ఉన్నాయి. ఆ ముగ్గురు శక్తివంతమైన దేవతలు ఎవరు? వారు మీ ఇంట్లో ఎందుకు కొలువై ఉన్నారు? ఎప్పటి నుంచి ఉన్నారు? ఎలాంటి మార్పులు చేస్తున్నారు? అందువల్ల ఈరోజు ఏం జరగబోతుంది? ఈరోజు మార్పు ఎందుకు జరగబోతుంది? మీకు ఏ శుభవార్తలు వారు అందిస్తున్నారు? భగవాన్ శ్రీరాముడు సందేశం ఏమిటి? హనుమంతుడు మీపై దయతో ఉన్నారా లేదా? చాలా వివరంగా మీకు తెలియచేస్తామండి. వీడియోని ప్రారంభించే ముందు మా ఛానల్ని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ని మాకు అందచేయండి. మీ సమస్త కార్యాలు నెరవేరుతాయి. గురుదేవులు, భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. దైవిక సంకేతం 3 శక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మీకు ముఖ్యమైన సమాచారం ఇస్తామండి. విన్నవించుకుంటున్నాము. చాలా శ్రద్ధగా వినండి. ఈరోజు సందేశం మీ జీవిత దశను మార్చబోతుంది. ఎందుకంటే ఇది భవిష్యవాణి కాదు, ప్రభు శ్రీరాముడి సంకేతం. మీ ఇంట్లోని ఒక ప్రత్యేక గదిలో చాలా ప్రకాశవంతమైన మూలల్లో ముగ్గురు దేవీ దేవతలు నిరంతరం కొలువై ఉన్నారు. కానీ మీకు దీని గురించి తెలియదు. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీ వద్దకు ఈ యొక్క సంకేతం వచ్చిందంటే ఒక రకమైన సహకారం, ఒక రకమైన దేవుని సంకేతమని అర్థం చేసుకోండి. అందుకే ఇంత ముఖ్యమైన సమాచారాన్ని ఒంటరిగా జాగ్రత్తగా చూడండి. ఈ 3 శక్తులు ఎవరు? వారు మీ ఇంటిని ఎందుకు ఎంచుకున్నారు? భగవంతుడు శ్రీరాముడు మీకు ఏమి సందేశం పంపించారో ఈ రోజున మీకు తెలియచేస్తాము. ఈ రహస్యం తెలుసుకున్నాక మీ అదృష్టం మలుపు తిరుగుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రజలు అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీకు ఇంత పెద్ద సందేశం వచ్చింది. మీకు ఇది చాలా ప్రత్యేకమైన సమయం. ఈ సమయం మీకు చాలా శక్తివంతమైన సమయం. ఈ సమయం ఎలా ఉంటుందంటే, ఏ కష్టాల నుండి భయపడవలసి ఉంటుందో, ఏ పరిహారాలు చేయాల్సి ఉంటుందో ప్రతిదీ చాలా వివరంగా అర్థం చేయించడానికి మేము కృషి చేస్తున్నాము. అందుకే శ్రద్ధ పెట్టండి. మీ ఇంట్లో 3 దివ్య శక్తులు ఉన్నాయి అంటే స్నేహితులరా, ప్రతి ఇంట్లోనూ సానుకూల శక్తి ఎప్పుడు ఉండే ఒక మూల ఉంటుంది. కానీ మీ ఇల్లు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే అక్కడ 3 దివ్య శక్తులు ఒకేసారి నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ శక్తుల గురించి తెలుసుకుందాము. మొదటగా లక్ష్మీమాత. ధనం, శ్రేయస్సుకు అధిష్టాన దేవత లక్ష్మీమాత. లక్ష్మీమాత మీ ఇంట్లో ఉండడానికి కారణం మీలో కృతజ్ఞతా భావం అనే అరుదైన శక్తి. మీరన్నింటికీ ధన్యవాదాలు చెబుతారు. హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగిన వారి వద్దే లక్ష్మీదేవి ఉంటుంది. మరియు ఎవరు నిజాయితీగా ఉంటారో, ఎవరిలో మానవత్వం సజీవంగా ఉంటుందో వారి ఇంట్లోని లక్ష్మీమాత కొలువై ఉంటుంది. మీ ఇంట్లో మాతా మహాలక్ష్మి వచ్చిందంటే మీరు సాధారణమైన వారు కాదు. మీపై దేవీ దేవతల కృప ఉంది. అందుకే మీ జీవితంలో ఇంత పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి. మరియు రెండవదిగా సరస్వతి మాత. జ్ఞానం,
బుద్ధి. జ్ఞానం మరియు బుద్ధికి దేవత అయిన సరస్వతీదేవి మీ ఇంట్లో ఈ గదిలో ఉండడానికి కారణము మీ మనస్సు శుభ్రంగా ఉంది. మీరు ఎవ్వరికీ చెడు తలబెట్టరు. ఇలాంటి ఇళ్లలో సరస్వతీదేవి స్వయంగా స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. ఏ ఇంట్లో మాతా సరస్వతి కొలువై ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ బలము, బుద్ధి, జ్ఞానానికి కొరత ఉండదు. మీరు ఎప్పుడు విజయాన్ని మాత్రమే సాధిస్తారు. విజయం మాత్రమే మీ యొక్క పాదాలను తాకుతుంది. ఎందుకంటే జ్ఞానదేవత అయిన సరస్వతీదేవి మీ ఇంట్లో కొలువై ఉన్నారు. అందుకే డబ్బులు రావడం మొదలు అవుతుంది. సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధమవ్వండి. చాలా పెద్ద శుభవార్త మీకోసం ఎదురు చూస్తోంది. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ఇక 3వ శక్తి హనుమంతుడు. హనుమాన్ అనగా శక్తి, రక్షణ, ధైర్యం. రక్షణ, శక్తి, ధైర్యానికి అధిపతి అయిన భగవాన్ హనుమంతుడు. అవునండి, మీ ఇంటి గదిలో హనుమాన్జీ విశ్రాంతి స్థలం కూడా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని పెద్ద కీడు నుండి కాపాడడానికి హనుమంతుడు వచ్చాడు. మీపై రాబోతున్న ఒక పెద్ద సంకటాన్ని ఆయన తన బలంతో తప్పించారు. బహుశా మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ మేము మీకు చెప్పాలనుకుంటున్నాము. ఒక్కసారి కాదు, చాలాసార్లు హనుమాన్జీ మిమ్మల్ని విపరీత పరిస్థితుల నుండి, సంకటకర పరిస్థితుల నుంచి, కష్టాల నుండి బయటపడేశారు. మరి మీకు చాలాసార్లు కొత్త జీవితాన్ని ఇచ్చారు. హనుమాన్జీ సంకట విమోచకుడు. మీ సంకటాలను చాలాసార్లు దూరం చేశాడు. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందు కూడా హనుమాన్జీ మీ సంపూర్ణ కార్యాలను పూర్తి చేస్తారు. అసంపూర్తి కలలు నెరవేరుతాయి. అలాంటి సంకేతం లభిస్తుంది. అవును స్నేహితులారా, ఈ వీడియో అన్నింటికంటే భిన్నమైంది, అత్యంత ముఖ్యమైంది. మీరు శ్రద్ధగా వింటే ఒక్క మాట కూడా తప్పు కాదు. ఎందుకంటే మేము మీకు చెప్పేది ఏదైనా సరే ముందుగా జాతకాన్ని విశ్లేషిస్తాము. ఆ తర్వాత గోచారాన్ని పరిశీలించి ప్రత్యేకంగా మీకోసం ఈ వీడియో తయారు చేస్తాము. అందుకే మా భవిష్యవాణి ఎప్పుడూ తప్పు కానీ కాదు. సమయం చాలా తక్కువగా ఉంది. రాబోయే 24 గంటల్లో మీ జీవితం అద్భుతం జరగబోతుంది. అటువంటి మార్పు వస్తుంది. మీరు చూసి ఇది దేవుని లీల అంటారు. ఎందుకంటే దేవుడి లీల ఒకసారి ఎవరిపై పడితే వారి జీవితం అంతా స్వర్గంలా మెరుస్తుంది. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీ జీవితాన్ని స్వర్గంలా దేవుడు మార్చబోతున్నాడు. మీ ఇంట్లో 3 గొప్ప శక్తులు కొలువై ఉన్నారు. మా సరస్వతి మాత, లక్ష్మీ మాత, సంకట విమోచకుడు, సంకట మోచన మహాబలి హనుమాన్జీ. ఇదే సందేశాన్ని భగవంతుడు శ్రీరాముడు కూడా మీకోసం తీసుకొచ్చారు. కొన్ని ప్రత్యేక విషయాలను శ్రీరాముడు మీకు చెప్పాలనుకుంటున్నారు. దాన్ని కూడా చాలా శ్రద్ధగా వినండి. అవునండి స్నేహితులారా, 3 దేవతలు ఒకే చోట ఎందుకు అంటే ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది. ఆఖరికి ఈ 3 దేవీ దేవతలు మా ఇంట్లో ఎందుకు కొలువై ఉన్నారు? ఈ 3 ఒకేసారి మీ ఇంట్లో ఎందుకు అంటే చింతించకండి. దీని గురించి మేము ఇప్పుడు మీకు కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాము. శ్రద్ధ పెట్టండి. ఇది చాలా అరుదైన విషయం. ఏ ఒక్క ఇంట్లో అయినా 3 ఉద్ధారక శక్తులు ఒకేసారి నివసించడం చాలా తక్కువగా జరుగుతుంది. మేము మీకు చెప్తున్నాము, సరిగ్గా 101 సంవత్సరాల తరువాత ఈ రాశి జాతకంలో అదృష్టంలో ఇలాంటి యోగం ఏర్పడింది. చాలా సంవత్సరాల తరువాత ఇలాంటి సమయం వచ్చింది. కారణమైతే ఒకటి, మీ జీవితంలో పెద్ద పరివర్తన రాబోతుంది. పాత ద్వారాలు మూసుకుపోతాయి, కొత్త ద్వారాలు తెరవబడుతున్నాయి. ఈ పరివర్తన రక్షణ కోసం ఈ 3 దివ్య రూపాలు స్వయంగా మీ ఇంట్లో స్థిరపడ్డాయి. అందుకే ఈ సంఘటనలు జరగడం ఖాయం. కానీ మేము మీకు చెప్పే రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి. ఒకవేళ 3వ వ్యక్తికి, 4వ వ్యక్తికి అంటే ఈ రాశికి చెందని వారికి తెలిస్తే ఈ 3 శక్తులు మీ పైన కోపం తెచ్చుకోవచ్చు. అందుకే ఈ దేవీ శక్తులను అలిగించొద్దు. ఈ విషయాలను గోప్యంగా ఉంచండి. మీ జీవితంలో మార్పులు వచ్చినప్పుడు, మీకు అన్ని వైపుల నుంచి డబ్బు లభించినప్పుడు దేవుడు ఎప్పుడూ మీతోనే ఉంటాడు, ఎప్పుడూ మీతోనే ఉన్నాడు అనే నమ్మకం కలుగుతుంది. మీరు ఎక్కువగా అసూయపడే వారి ముందు ఎక్కువగా సంతోషంగా ఉండకూడదు. మీ సంతోషం గురించి చెప్పకూడదు. ఎందుకంటే వారి దృష్టి మీ కుటుంబంపై పడి మీ కుటుంబం మళ్ళీ నాశనం కావచ్చు. అవునండి, శ్రీరాముని సందేశం ఏమిటి అంటే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. శ్రద్ధగా వినండి. ఇది సాధారణ సందేశం కాదు, పవిత్రమైన సందేశం. ఈ సందేశం కోసం మునులు, బ్రహ్మాండంలోని దేవీ దేవతలు ఎదురు చూస్తున్నారు. కానీ సందేశం కేవలం ఈ రాశి వారి కోసం మాత్రమే, అనగా మీకోసమే. మేము ఎవరినైతే ఎంచుకున్నామో వారి మార్గాన్ని మేమే శుభ్రపరుస్తాము. రాముడు ఇలా అంటున్నాడు,
మీరు ఎంచుకోబడిన వారు మీ జీవితంలో ఏ అడ్డంకులు వచ్చాయో, ఏ ప్రజలు మీ దారిలో గోడల్లా నిలబడ్డారో వారంతా ఒక్కసారిగా తొలగిపోబోతున్నారు. శ్రీరాముని సందేశంలో 3 భాగాలు ఉన్నాయి. ప్రతి భాగాన్ని, ప్రతి సమాచారాన్ని మీకు ఇంత వివరంగా చెప్తున్నాము. దాని సత్యాన్ని తెలుసుకొని మీ తెలివి చెదిరిపోతుంది. మేము చేసేది ఏదైనా మీ మంచి కోసమే చేస్తున్నామండి. జాతకంలో లభిస్తున్న సంకేతం చాలా భయంకర సంకేతం. ఇలాంటి సంకేతం చాలా సంవత్సరాల తర్వాతే లభిస్తుంది. మీరు అదృష్టవంతులు. అందుకే మీ పైన ఇంత పెద్ద దేవీ దేవతల ఆశీర్వాదం ఉంది. ప్రియమైన మా కుటుంబ సభ్యులారా, భగవంతుడు శ్రీరాముడు సందేశం జాగ్రత్తగా వినండి. మొదటగా ధైర్యం వహించండి. అవునండి, మీ సమయం మారుతుంది. ఏ విషయం కోసం మీరు సంవత్సరాల తరబడి పోరాడుతున్నారో అది అకస్మాత్తుగా మీ జీవితంలోకి రాబోతుంది. ఇది మీ మరియు మీ పూర్వీకుల మంచి కర్మల వలనే సాధ్యం. మరి 2వ సందేశం, ఎవ్వరికీ చెడు తలపెట్టొద్దు. ఎవరైనా మీకు మోసం చేసి ఉండొచ్చు, మీ బంధాలతో ఆడుకొని ఉండొచ్చు. రాముడు ఇలా అంటున్నారు, నా న్యాయం సమయం కంటే ముందు జరగదు, కానీ ఒకసారి జరిగితే చరిత్రగా మారుతుంది. వారి న్యాయం ప్రారంభం అయ్యింది. అందుకే మీరు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు, ఎవరిపైన కోపం పెట్టుకోవద్దు. మీ జీవితాన్ని చాలా అద్భుతంగా గడపాలి. మరి మీ జీవితంలో వచ్చిన కష్టం కొద్ది కాలం మాత్రమే. చాలా త్వరలో మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. ప్రపంచం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకుంటుంది. మీరు ప్రతిదీ దేవీ దేవతలపై వదిలివేయాలని కోరుకుంటున్నాము. మీరు చేస్తున్న పనిలో కష్టపడండి. మీరు ఒక కార్మికులైతే మీ తెలివితేటలను కొద్దిగా ఉపయోగించి మీ సొంత వ్యాపారం చేయండి. చిన్న దానితోనైనా ప్రారంభించండి, కానీ స్వయంగా చేయండి. సొంత యజమాని అవ్వండి. అప్పుడే మీ వద్దకు ఎక్కువగా మా లక్ష్మీమాత వస్తుంది. స్నేహితులరా, మాలో ఏమైనా సాధించగలను అనే నమ్మకం ఉండాలి. అలా మీరు పెంచుకోండి. నాలో ఇంత బుద్ధి ఉంది, నేను అనుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలను అని నీ మనస్సులో సంకల్పం చేసుకోవాలి. అప్పుడే మా మాటలు అపహాసం చేసే పొరపాటు చేయకూడదు. మరి 3వ సందేశం, ధనం, గౌరవం, అవకాశం ఈ 3 లభిస్తాయి. మీ ఇంట్లో ఉన్న ఈ 3 దేవతా శక్తులు లక్ష్మి, సరస్వతి, హనుమాన్జీ ఒక్కొక్కరిగా మీ 3 కోరికలను పూర్తిగా చేయబోతున్నారు. ధనం రాక, బుద్ధిపూర్వక సరి అయిన నిర్ణయం, రక్షణ, విజయం. అవును, ఇది చిన్న లేదా సాధారణ సంకేతం కాదు, మీ జీవితంలోని అతిపెద్ద సంకేతం. అందుకే దేవుడు మీపై దయతో ఉన్నాడు. దేవీ దేవతల ఆశీర్వాదం మీపై ఉంది. ఇది సత్యం తెలుసుకొని మీ తెలివి చెదిరిపోతుంది. జీవితం యొక్క పగ్గాలు దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు మీ కలలన్నింటినీ నెరవేర్చారు. ఇప్పుడు పెద్ద పెద్ద శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరు ఎప్పుడు ఊహించని పెద్ద పెద్ద కార్యాలు మీకు నెరవేరబోతున్నాయి. ఇప్పుడు ఆ దివ్య శక్తి గదిని ఎలా గుర్తించాలి తెలుసుకుందాము. ఏ గదిలో ఈ శక్తులు నివసిస్తున్నాయి, ఎలా గుర్తించాలి, దాని గురించి ప్రత్యేక సమాచారం తెలుసుకుందాము. ఆ గది ఎక్కడంటే ఎక్కడ మీకు అత్యంత శాంతి లభిస్తుందో తరచుగా అక్కడ స్వల్ప చల్లదనం ఉంటుంది. కొన్నిసార్లు గాలి లేకుండానే తెరలు కదులుతాయి. ఆ గదిలో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఇది దైవత్వం దిగి వచ్చే స్థానం. తర్వాత మీరు ఆ గదికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు ఆగి కళ్ళు మూసుకొని మీరు ఒక దివ్య ప్రకంపనను, ఒక అదృశ్య రక్షణను అనుభవిస్తారు. అదే మీ దైవిక కేంద్రము. ఈ గదిలోని 3 గొప్ప దేవీ శక్తులు నివసిస్తున్నాయి. దీనిని సాధారణంగా భావిస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. మీ భక్తి నిజమైతే, మీ కర్మలు మంచివైతే, మీరు ఎలా ఉన్నా ఆ విధంగానే దేవుడు కొలువై ఉంటాడు. దేవుడు ఎవ్వరిని విమర్శించడు. దేవుడే ఈ భూమిపై ఎన్నో జంతువులను, పశువులను, పక్షులను, పాములను, తేళ్లను, మనుషులను పంపారు. అందరినీ ప్రేమిస్తారు. దేవునికి కుక్క, పిల్లి అన్నీ ప్రియమైనవి. దేవుణ్ణి ఒక్కసారి ఎవరైనా ప్రసన్నం చేసుకుంటే వారు కోరుకున్న కలలన్నీ నెరవేరుస్తాడు. చాలాసార్లు రాక్షసులు కూడా కఠోర తపస్సు చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని వరం పొంది అమరులయ్యారు. కానీ దేవుడు తన భక్తుల కోసం మాత్రమే జీవిస్తాడు. అందుకే మీరు ఎలా ఉన్నా, ఎక్కడ నివసిస్తున్నా, మీ కర్మలు ఎలా ఉన్నా, మీలో మానవత్వం ఉంటే అక్కడ దేవుడు కొలువై ఉండడం సహజం. పక్షి రూపంలో లేదా ఏదైనా చిన్న జీవి రూపంలో దేవుడు మీ ఇంట్లో కొలువై ఉండొచ్చు. మరి మీరు ఏం చేయాలి అనే ప్రశ్న మీకు సంధిస్తూ ఉంది. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది.
మొదటగా ప్రతిరోజు ఆ గదిలో 1 నిమిషం మౌనం పాటించండి. ఏమీ మాట్లాడకండి. కేవలం 1 నిమిషం. మీ శక్తి వారితో కలుస్తుంది. మీ ఆలోచనల్లో ప్రభావం వస్తుంది. రెండవది, సాయంత్రం 1 దీపం వెలిగించండి. సూర్యుడు అస్తమించినట్లయితే మీ యొక్క అదృష్టం ఉదయించడం ప్రారంభిస్తుంది. ఈ రోజున ఒక్కసారి హృదయపూర్వకంగా జై శ్రీరామ అనండి. ఇది మిమ్మల్ని నేరుగా దైవశక్తితో అనుసంధానం చేస్తుంది. మీరు కావాలంటే జై హనుమాన్ అని మీరు ఏ దేవతను విశ్వసిస్తారో ఆ గదిలో వెళ్ళి వారి నామాన్ని జపించండి. మీ మనోకామలను దేవతలు త్వరగా పూర్తి చేస్తారు. మీ దుఃఖం, బాధ, కష్టం ఎల్లప్పుడూ అంతమవుతాయి. మీపై ఉన్న అప్పులన్నీ పూర్తిగా తీరిపోతాయి. కేవలం విచారంగా ఉండకండి. ఎప్పుడు కూడా అన్నీ మంచిగా ఉండాలని ప్రయత్నించండి. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఎవరి ముందు తల వంచనివ్వడు. మీరు చింతించొద్దు, అన్నీ మంచిగా జరుగుతాయి. ఈరోజు ఈ రహస్యం కేవలం దివ్య శక్తి ఎవరినైతే ఎంచుకుంటుందో వారి వద్దకే చేరుతుంది. మీరు ఇది వింటున్నారంటే సాధారణం కాదు. మీ ఇంట్లో దివ్యత్వం ప్రవేశించింది. రాముడు పంపిన సంకేతం స్పష్టంగా ఉంది. మీ అదృష్టం ఇప్పుడు మారిపోతుంది. మీ సమయం ప్రారంభమయ్యింది. జై శ్రీరామ్, జై దుర్గామాత, జై హనుమాన్, జై మహారాజ్. దేవుడు మీ కలలన్నింటినీ త్వరగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. మీ మనసులో కోరికలన్నీ ఎప్పుడు కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. భగవంతుడు ఖచ్చితంగా అలాంటి పని చేస్తారని మేము నమ్ముతున్నాము. మీరు ఎక్కువగా విచారంగా ఉండొద్దు. మీరు పడుతున్న కష్టాలు కొద్ది కాలం మాత్రమే. ఇప్పుడు అన్ని రకాల కష్టాలు అంతమవుతాయి. ఎందుకంటే దేవుడు మీపై దయతో ఉన్నారు. ఈ రాబోయే 24 గంటల్లో మీకు అలాంటి సంకేతాలు లభిస్తాయి. దీన్ని మీరు ఎప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే దేవుడు మీ జీవితం మారాలి. మీరు చాలా గొప్ప వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు. స్నేహితులారా, మేము ఇదే చెప్పాలనుకుంటున్నాము. అనుభవజ్ఞులైన వారి యొక్క సహకారం ఈరోజు మీకు ఎక్కువగా లభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక కార్యకలాపాల్లో కూడా ఈ రోజున ఎక్కువ భాగం గడిచిపోతుంది. మీ యోగ్యత, ప్రతిభ ప్రజల ముందు బయటపడుతుంది. ఈ సమయం మీ ప్రయత్నాలకు విజయాన్ని అందిస్తుంది. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయానికి, కొత్త పనులు పూర్తి చేయడానికి బలమైన అవకాశాలు లభిస్తాయి. అనవసరమైన ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం ముఖ్యం. మీ నష్టాన్ని నియంత్రించుకోవడానికి మీ స్వభావంలో కొద్దిగా స్వార్థాన్ని తీసుకురావడం అవసరం. అది స్వస్వార్థం అవ్వాలి. పొరుగు వారితో సంబంధించిన విషయాల్లో ఈ రోజున వాదన జరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో కూడా ఏదైనా కొత్త పనికి సంబంధించిన ప్రణాళికలు వేయడానికి సమయం అనుకూలంగా ఉంది. లాభదాయకమైన కాంట్రాక్టులు కూడా ఏర్పడుతున్నాయి. ఇవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా నిరూపించబడతాయి. ఉద్యోగుల ఫైల్ వర్క్స్లో ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అద్భుతవంతమైన సామరస్యం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో కూడా కొంత ఒత్తిడితో కూడిన ఈ రోజున పరిస్థితులు ఎదురవ్వచ్చు. స్నేహితులారా, ఈరోజు మీరు ధైర్యం, బాధ్యత మీ పక్షంపై దృఢంగా ఉండవలసిన రోజు. పెద్దల సలహా కొత్త మార్గాలు తెరుస్తుంది. ఇంట్లో వాతావరణం కొంత తీవ్రంగా ఉండొచ్చు, కానీ త్వరగానే ఆ యొక్క విషయం శాంతిస్తుంది. గృహిణులు అదనపు పని చేస్తారు. తోబుట్టువుల మధ్య ఏదైనా విషయంలో వాదన జరిగే అవకాశం ఉంది, కానీ తరువాత బలమైన బంధాలు ఏర్పడతాయి. ఆర్థిక రంగంలో అకస్మాత్తుగా చిన్న ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో కూడా ఏదైనా ఒప్పందంపై అదనపు శ్రమ పెట్టాలి. ఈ సమయం శక్తి, ఆత్మవిశ్వాసం, సమతుల్యతను కోరుకుంటుంది. మరి కార్యాలయంలో కూడా ఈరోజు మీ నాయకత్వ సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. ఏదైనా సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న వ్యక్తులు కొత్త సమస్యను స్మార్ట్గా పరిష్కరిస్తారు. న్యాయ రంగంలో ఉన్నవారికి కేసులో అధిక మలుపు లభిస్తుంది. వైద్య కార్యకర్తలు అధిక పని ఒత్తిడిని అనుభవిస్తారు. కళా రంగంలో కూడా సృజనాత్మక ఫలాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఆశాజనకమైన ఫోన్ వస్తుంది. మరి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. సంబంధాల్లో ఈరోజు రక్షణాత్మక స్వరం బయటపడవచ్చు. జీవిత భాగస్వామి ఏదైనా విషయంపై మీ అభిప్రాయాన్ని సవాలు చేస్తారు, కానీ చర్చలు బహిరంగంగా ఉంచుతారు. కొత్త సంబంధాలతో కొంచెం ఎక్కువగా ఆలోచించవలసి రావచ్చు. సుదూర సంబంధాల్లో వీడియో చాట్ ద్వారా ఉష్ణత తిరిగొస్తుంది. అవివాహితులు ఏదైనా సమూహంలో ఆకర్షణ అనుభవిస్తారు. అకస్మాత్తుగా ఆగిపోయిన లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంతో మీ ఒత్తిడి దూరం అవుతుంది.
మీ దినచర్యలో మార్పు తీసుకురావడానికి ఆధ్యాత్మిక ధార్మిక కార్యకలాపాల్లో కూడా ఆసక్తి ఉంటుంది. మీరు మీ లోపల సానుకూల శక్తిని అనుభవిస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలు మరియు సౌకర్యాలపై శ్రద్ధ చూపించడం సంబంధాలను బలపరుస్తుంది. అనవసరమైన ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు ఏ రకమైన ప్రయాణం చేయడం సరి అయిన ప్రయోజనాన్ని ఇవ్వదు. ఏదైనా అనిశ్చిత స్థితిలో మీ నిర్ణయాలు తప్పు కావచ్చు. ఏదైనా అనుభవజ్ఞులైన వ్యక్తి సలహా తప్పక తీసుకోండి. ప్రభుత్వ సేవలు ఉన్నవారికి అకస్మాత్తుగా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త లభిస్తుంది. మీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం ఆశించే అవకాశం ఉంటుంది. ఈరోజు బాధ్యతల అధిక భారం కనిపిస్తుంది. పెద్దలు మీకు ఏదైనా పాత పని గుర్తు చేస్తారు. గృహిణి అనేక పనులు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది, కానీ సహకారం కూడా లభిస్తుంది. సమయం మీ దినచర్యలు సానుకూల మార్పులు వస్తాయి. మీలో రిస్క్ తీసుకునే ధోరణి కూడా ఉంటుంది. ఇది ప్రయోజనకరంగా నిరూపించబడుతుంది. కుటుంబంలోని ఏదైనా సీనియర్ వ్యక్తి ద్వారా ముఖ్యమైన సలహా లభిస్తుంది. ఇందువల్ల మీరు ఏదైనా ప్రత్యేక నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆస్తులకు సంబంధించిన ఏదైనా మంచి డీల్ అయ్యే అవకాశం ఉంది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఇంట్లోని ఏదైనా సభ్యుడి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ఇంటి నిర్వహణ లేదా మరమ్మతుకు సంబంధించిన ఏదైనా ప్రణాళిక జరుగుతూ ఉన్నట్లయితే దానిపై మరింత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారంలో ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు, నష్టపోయే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన ఏదైనా మంచి డీల్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా పని ఎక్కువ కావడం వల్ల పని పూర్తి చేయడంలో ఇబ్బంది వస్తుంది. ఉన్నతాధికారులపై అసంతృప్తి కూడా ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఏదైనా పాత స్నేహితుడితో అకస్మాత్తుగా భేటీ అవుతారు, ఆనందం వస్తుంది. క్రమబద్ధంగా సానుకూలంగా ఉండండి. డయాబెటీస్కు సంబంధించిన పరీక్షలు తప్పకుండా చేయించుకోండి. ఈరోజు వేగవంతమైన కదలిక లేదా నియంత్రణ వస్తుంది. పెద్దలు ఏదైనా నిర్ణయంపై మళ్ళీ ఆలోచించమంటూ పదే పదే చెప్తారు. మీరు ఉత్సాహంగా ఉంటారు, ఇంట్లో హడావిడి పెంచుతారు. అలాగే నిర్వహణ నిపుణులు 2 జట్ల మధ్య సమతుల్యత సాధించండి. మీ జీవిత భాగస్వామి మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. అపార్థం వెంటనే ఏర్పడి తొలగిపోవచ్చు. అవివాహితులు కూడా ఏదైనా తెలివైన వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. పాత స్నేహితుని సందేశం వల్ల భావోద్వేగాలు మేల్కొంటాయి. సంబంధంలో నిజాయితీతో కూడిన చర్చ బంధాన్ని బలోపేతం చేస్తుంది. మీరు ఎక్కువగా భావోద్వేగానికి లోను కావడం ఇతరులకు సహకారిగా ఉంటుంది. దీనివల్ల చాలాసార్లు ఇబ్బందుల్లో పడతారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి మీ భాగస్వామి సహాయం తీసుకోండి. కొన్ని వ్యక్తిగత రహస్య సంభాషణలు చేయడానికి సమయం ఆసన్నమైంది. ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది, కానీ రిస్క్ ఎక్కువగా తీసుకోవద్దు. మాట్లాడే ముందు ఈరోజు ఆలోచించండి. ఎక్కడైనా ఎవరినైనా దగ్గర వారిని అలగకొట్టకుండా చూసుకోండి. సృజనాత్మక మెరుపు మీ పని పట్ల దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది. ఇందువల్ల సాధారణ పని కూడా ప్రేరణాత్మకంగా అనిపిస్తుంది. మాట్లాడే ముందు ఆలోచించండి. ఎక్కడైనా ఎవరినైనా దగ్గర వారిని అలగనివ్వద్దు. జాగ్రత్త పడండి. సృజనాత్మక మెరుపు మీ పని పట్ల దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది. ఇందువల్ల సాధారణ పని కూడా ప్రేరణాత్మకంగా అనిపిస్తుంది. అంత జ్ఞానం మీ యొక్క నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది. ఇందువల్ల ఇతరులను కోల్పోయే సూక్ష్మ పరిష్కారాలు గుర్తించడంలో సహాయం పొందుకుంటారు. మీ ఆశయం ప్రభావవంతమైన విజయాలకు కారణం కావచ్చు. ఈ ప్రక్రియలో మీరు మీ సహచరుల నుంచి ఏకాంతంగా ఉన్నట్లు భావించవచ్చు. శక్తి స్థాయి తక్కువగా ఉండొచ్చు. ఇందువల్ల మీ ఏకాగ్రత మరియు ప్రభావం కావచ్చు. స్థిరమైన వేగాన్ని కొనసాగించడానికి, మానసిక లేదా శారీరక అలసట నుండి తప్పించుకోవడానికి విశ్రాంతి మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ మనస్ఫూర్తి